అమ్మా, నాయన పనికి పోలేదండి. ఆ కుర్రాళ్ళిద్దరికి ఒంట్లో అసలు బాగోలేదంట. ఈ రోజు పనిలోకి రాలేదు. అందుకే మీ నాన్న కూడా పనిలోకి వెళ్లకుండా ఇంట్లో ఉండాడు. జాగ్రత్త. అమ్మ నీకు జ్వరం చెప్పింది, ఏడగలేదే? ఉండదు, ఎందుకంటే అది భయంకరమైన లోపల జ్వరం. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. అయితే రండి, నేను వస్తాను, పోదాం. డబ్బులు అడిగాం, మీ నాన్న అక్కడికి వచ్చి ఇస్తా అన్నారు. ఆయన చూస్తే బాగుంటుంది కదా. అదే నేను నాన్నగా. నువ్వు ఇంటికెళ్ళమ్మా. కూడు తినబాకు, జ్వరం ఎక్కువ అయ్యింది. ఇందులో రొట్టి పాలు ఉన్నాయి, తీసుకో. మురళి, రే టైం అవుతుందిరా. అన్నీ వదులుకుని నన్ను నమ్మి నాతో వచ్చేస్తావుగా? ఏందట్టాడిగా? నిన్ను వదిలిపెట్టేవన్నైనా కట్టుకుంటానని ఎవడైనా నీతో చెప్పాడా? నీకీ అనుమానం ఏడ్నుంచి వచ్చింది? తొందరగా నీతో కలిసి బతకడం కోసం రోజు ఆ స్వామితో పోట్లాడుతున్నాను. కాసేపు ఉంటే మంచి ఎక్కువైపోద్ది. తొందరగా వెళ్ళండి. ఇంతకాలం నేను చేసిన దొంగతనాలన్నీ నా కోసం, కానీ ఈసారి సరిపోయేది మన ఇద్దరం బాగా బతకడం కోసం. రే వెళ్దాం రా.